హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు శృంగేరి వీడియో పెట్టాను కదండి లాస్ట్ మంత్. సో శృంగేరి తర్వాత మేము ధర్మస్థల వెళ్ళామని చెప్పాను కదా. సో ధర్మస్థల డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఫుల్ లెంత్లో ఉంటాయి. శృంగేరి నుండి మనకి 2 అవర్స్ అట్లా 2.5 అవర్స్ జర్నీ పట్టుద్దండి. శృంగేరి నుండి ధర్మస్థల వెళ్ళడానికి మనం శృంగేరి బస్ స్టాప్లోనే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ప్రైవేట్ బస్సెస్ నుండి వెళ్ళొచ్చు. లేదు అని అనుకుంటే బెంగళూరు నుండి ధర్మస్థలకి బస్సెస్ ఉంటాయి. సో బెంగళూరు నుండి డైరెక్ట్గా ధర్మస్థలకు వచ్చేసి ధర్మస్థల నుండి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరం కూడా వెళ్ళొచ్చు. శృంగేరి నుండి వెళ్ళాలనుకుంటే మాత్రం 2-3 బస్సెస్ మాత్రం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తారు మనకి ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ పెడతారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ధర్మస్థల దిగగానే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే మనకి మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కంప్లీట్గా వచ్చేసి రూమ్స్ ఉంటాయండి, సత్రాలు ఉంటాయి. మనం అందులో రూమ్స్ తీసేసుకొని ఉండొచ్చు. అండ్ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది టెంపుల్ అండి. నిజంగా టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఎన్నో టెంపుల్ చూశానండి, బట్ ఈ టెంపుల్ మాత్రం నిజంగా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇల్లులానే ఉంటుంది, బట్ చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా పీస్ఫుల్ ఉంటుంది. లోపల సైలెన్స్గా ఉంటుంది. ఇంత పెద్ద టెంపుల్ అయినా కూడా ఎక్కడ కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ కనిపించలేదు. బట్ ఈ మధ్య న్యూస్లో చాలా విన్నాం మనం ధర్మస్థల గురించే. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం గాడ్ గ్రేస్ ఏమైతే మేము అట్లాంటివి చూడలేదు, ఫేస్ చేయలేదు. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అండి. ఇట్లా మనం స్ట్రైట్గా టెంపుల్కి వెళ్తే ఇక్కడ మనకి క్యూ అని చూపిస్తారు. 1 2 3 అని చెప్పి మనకి చూపిస్తారు. అంటే 1 దారి ఎటు సైడ్, 2 దారి ఎటు సైడ్, సెకండ్ దారి ఎటు సైడ్, థర్డ్ దారి ఎటు సైడ్ అని చెప్పి చూపిస్తారు. మనకి ఇక్కడ లగేజ్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. అంటే రూమ్స్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్ లగేజ్ రూమ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి దక్షిణామూర్తి స్వామిది ఉంది కదండి. ఇదంతా వచ్చేసి గార్డెన్ లాగా ఉంది. మనం ఏమైనా ఫుడ్ తీసుకుంటే ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు మనం. నేను చెప్పాను కదా ఇంతకుముందు వే 1, వే 2, వే 3 అని చెప్పేసి. వే 1 వచ్చేసి సేవా క్యూ, అంటే మనం అభిషేకానికి కానీ దానికి కోసం. అండ్ క్యూ లైన్ సెకండ్ది వచ్చేసి మనం క్యూ లైన్కి. థర్డ్ది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. అంటే ఇక్కడ మనకి నిత్యాన్నదానం ఉంది. మనం ఎప్పుడైనా వెళ్ళి డైరెక్ట్గా తినొచ్చు. బయట రూమ్స్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా మనం ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో లగేజ్ కౌంటర్లో పెట్టేసి మనం లగేజ్ పెట్టేసి పక్కకే మనకి వే 2 దర్శనం ఉంటుంది. ఆ దర్శనం లైన్లో మనం వెళ్ళిపోవచ్చు. దర్శనం జస్ట్ 1.5 అవర్లో అయిపోతుంది. బట్ మనకి చాలా మాత్రం తిరిగేది ఉంటుందండి. రూమ్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి మనం దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాక మనకు నియర్ బైలో చాలా హోటల్స్ ఉంటాయి భోజనం కోసం. సో భోజనం హోటల్స్లో చేయొచ్చు, లేదా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నిత్య అన్నదానంలో ఇక్కడ కూడా చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుండి మేము కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరం స్వామికి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది లగేజ్ రూమ్. ఈ లగేజ్ రూమ్ పక్కకి వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇప్పుడు డైరెక్ట్ వే వచ్చేసి మళ్ళీ మనకి బస్ స్టాప్ ఏదైతే ఉందో కుక్కికి వెళ్ళేవి కానీ శృంగేరి వెళ్ళే కానీ బస్సెస్ ఉంటాయి. సో అక్కడ నుండి మేము డైరెక్ట్గా మళ్ళీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళాము. సో ఇది ఇప్పుడు చూపిస్తుంది అంతా దర్శనం లైన్ అండి. లోపల చాలా లైన్ ఉంటుందని చెప్పాను కదా, చాలా లైన్ ఉంది. బట్ భక్తులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది లక్కీగా. బట్ స్వామివారు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నారండి. ఎందుకనంటే అసలు లోపల మనకి జీరో లైట్ అండి. లైట్ ఉండదు గర్భగుడిలో. ఓన్లీ దీపాల కాంతిలో స్వామివారు అమ్మవారు కనిపిస్తారు కదా, అసలు చాలా బాగా కనిపిస్తారండి. అమ్మవారు అయితే చాలా చక్కగా ఉందండి. ఎక్కడ అమ్మవారైనా చాలా అద్భుతంగా ఉంటారు. బట్ ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకత అంటారు కదా, ఈ గుడిలో కూడా అమ్మవారు అద్భుతంగా ఉందండి. ఆ దీపాల కాంతిలో మొత్తం బంగారం, దాన్ని ఏమంటారంటే గోల్డ్ కోటెడ్, కంప్లీట్గా గోల్డ్ది తొడుగు ఉంది అమ్మవారిది. సో అసలు ఆ బంగారంతో ఆ దీపాల కాంతిలో స్వామివారు అమ్మవారు దగ్గర మెరిసిపోయినండి. అసలు చాలా అద్భుతంగా ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాను. మనం దర్శనం లైన్స్ నుండి ఈ రూమ్స్లలోకి వచ్చినప్పుడు మీరు కార్నర్ సైడ్కి కూర్చుంటే ఏంటంటే మనకి డోర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది. మాకు తెలియక మేము చాలా వెనక్కని కూర్చున్నాము. దానివల్ల మేము ముందు రూమ్లోకి వచ్చినా కూడా లైన్లో మాత్రం చాలా టైం పట్టిందండి. సో మీరైతే సైడ్ కని కూర్చోండి, నియర్ బై ఎగ్జిట్ డోర్కి నియర్ బై కూర్చుంటే మీరు తొందరగా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ధర్మస్థలలో మాకు ఇలా దర్శనం జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. అండ్ వెళ్ళాలనుకుంటే మాత్రం శృంగేరి వెళ్ళండి. లేదు అని అంటే బెంగళూరు నుండి డైరెక్ట్గా ధర్మస్థల వెళ్ళొచ్చు.